ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావును రప్పించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ప్రభాకర్ రావును రప్పించడం కోసం కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడమా లేక సెంట్రల్ గవర్నమెంట్ సాయం తీసుకోవడమా అనేది విచారణ టీం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావును రప్పించడం పోలీసులకు ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ప్రభాకర్ రావును రప్పించడం కోసం కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడమా లేక సెంట్రల్ గవర్నమెంట్ సాయం తీసుకోవడమా అనేది విచారణ టీం ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ న్యూస్ రూమ్ నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్. స్రవంతి, ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా వరకు కీలక దశకు చేరింది. ఇప్పటివరకు చూసినట్టయితే నెల రోజులు కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఇచ్చినటువంటి పోలీస్ అధికారుల స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడం జరిగింది. నిందితులైనటువంటి ప్రణీత్రావు, భుజంగారావు, తిరుపతన్నతో పాటుగాను మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ అయినటువంటి రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ తర్వాత కూడా వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అయితే మొత్తం మీద చూసినట్టయితే ఇప్పటివరకు నిందితులుగా ఉన్నటువంటి ఎస్ఐబిలో పనిచేసిన నిందితులందరూ కూడా మొత్తం గత ఎస్ఐబి చీఫ్ చెప్పినటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఆయన ఆదేశాల మేరకు మాత్రమే తాము ఈ ట్యాపింగ్కి సంబంధించినటువంటి టీంలో పనిచేశామని కూడా వాళ్ళు కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు చూసినట్టయితే సాక్షులుగాను అదేవిధంగా ఇందులో ఎస్ఐబికి సంబంధించినటువంటి ఈ లాగర్ రూమ్లో కావచ్చు, హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి సమాచార సేకరణ కావచ్చు, అందులో డిస్ట్రాయ్ చేసినటువంటి ధ్వంసం చేసినటువంటి సమాచారం ఏ విధంగా మొత్తం డిస్ట్రాయ్ చేశారు అనే విషయాలపైన ఇప్పటివరకు సుమారుగా 56 మంది దాకా కూడా వివిధ రకాలుగా అంటే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పిలుస్తూ వారికి సంబంధించినటువంటి స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేయడం జరిగింది. అయితే కింది స్థాయి సిబ్బంది నుంచి మొదలుకుంటే మొత్తం ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ ఎస్ఐబిలో పనిచేసినటువంటి వివిధ రకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సాకులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లతో పాటుగాను వారు ఇచ్చినటువంటి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఈ మొత్తం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది హై ప్రొఫైల్కి సంబంధించినటువంటి కేసు కావడంతో కూడా మొత్తం పక్కా సాక్ష్యాధారాలన్నింటిని కూడా సేకరించడం, అదేవిధంగా ఈ కేసు కోర్టులో వీగిపోకుండా ఉండేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా స్పెషల్గా నియామకం కూడా ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఆయన అనారోగ్యం పేరుతోటి ఇప్పటికే విదేశాల్లో మకం పెట్టాడు. మొత్తం మీద ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ జోన్ డీసీపీ అయినటువంటి విజయ్ తోటి కూడా ఆయన టచ్లోకి రావడం జరిగింది. కొన్ని అంటే ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యల కారణంగా మాత్రం తాను ఇప్పుడు రాలేకపోతున్నాను, తదుపరికి సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకారంగా నేను వస్తానని చెప్పడం జరిగింది. కానీ మొత్తం ఇప్పుడు అందరూ నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా చూసినట్టయితే అందరూ కలిసి కూడా ఎస్ఐబి చీఫ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కానీ ఆయన చెప్పిన ఆదేశాలకు మాత్రం నడుచుకున్నామంటూ వాళ్ళు చెప్పడంతో ఈ కేసులో ఇక ప్రభాకర్ రావును విచారిస్తే మాత్రమే మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రమేయం కావచ్చు, వాళ్ళ యొక్క పాత్రదారులు, దాని వెనుక ఉన్నటువంటి కింగ్ పిన్గా ఎవరు వ్యవహరించారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలు చాలా వరకు కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కొంతమంది రాజకీయ నేతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరైతే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇప్పటికే నోటీసులు రెడీ చేశారు. కానీ అందరూ కలిసి కూడా ఇప్పటికే ప్రభాకర్ రావు చెప్పినటువంటి సూచనల మేరకే తాము పనిచేశామని చెప్పడంతో ఇక ప్రభాకర్ రావును విచారించినట్లయితే ఆయన స్టేట్మెంటు ఈ కేసులో చాలా కీలకంగా మారబోతుంది. అదేవిధంగా ఆయన ఏ రకంగా అంటే ఒకవేళ మొత్తం మీద గత ప్రభుత్వం సంబంధించినటువంటి ఆదేశాలు కావచ్చు, అదేవిధంగా రాధాకిషన్ రావు చెప్పినట్లుగాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సుప్రీమో ప్రకారం చెప్పిన ఆదేశాలతోటి మాత్రమే తాము ఈ బై ఎలక్షన్లు అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎలక్షన్లలో ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం, అదేవిధంగా ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేస్తూ మొత్తం ఒక కీలకంగా ఒక టీమ్గా ఏర్పడ్డామని వీళ్ళంతా ఇప్పటికే కన్ఫెషన్లో ఒప్పుకోవడం జరిగింది. ఇదే విషయాన్ని మరి ప్రభాకర్ రావును విచారించినట్లయితే ఆయన దీన్ని అంగీకరిస్తారా, లేకుంటే ఆ సమాచారం మరే ఇతరకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులపైన నెట్టేస్తారా అనేది కూడా చాలా వరకు
కీలకం కాబోతుంది. ఈ ప్రభాకర్ రావుని విచారించినట్టయితే మరి ఎవరి పేరు చెప్తాడు? అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం సంబంధించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఎవరు వ్యవహరించారు, ఏ రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ప్రమేయం ఇందులో ఉందనేది మాత్రము ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారులకు చాలా వరకు ప్రభాకర్ రావు స్టేట్మెంటే చాలా కీలకమని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభాకర్ రావు తోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది టచ్లో ఉన్నట్టు కూడా పోలీసులు అనుమానించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పుడు వచ్చి ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే అప్పుడు ఈ ట్యాపింగ్ టీమ్ తోటి ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇరుకున పడే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. మొత్తానికి ప్రభాకర్ రాకుంటేనే, అంటే విదేశాల్లోనే ఉంటే మాత్రమే తాము సేఫ్గా ఇప్పటి వరకైతే ఉండగలుగుతాము. అదేవిధంగా ఒకవేళ ప్రభాకర్ అక్కడే స్థిరపడిపోయినట్లయితే ఈ కేసులో మరి A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కాబట్టి మరి అందరూ చెప్పినట్లుగా ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి నిందితులుగా ఉన్నటువంటి A1, A2, A1 పేరునే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ప్రభాకర్ రావద్దని మాత్రం కొంతమంది ట్యాపింగ్ టీంతోనే ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు అంతా ప్రభాకర్ రావును అక్కడే ఉండాలని కూడా వాళ్ళు కోరుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంటే ప్రభాకర్ రావు వచ్చినట్టయితే మళ్ళీ ప్రభాకర్ రావుని విచారిస్తే ఎవరెవరు అప్పుడు రాజకీయ నేతలు ఉన్నారు, ఆయనతోని ఈ ట్యాపింగ్ను ఎవరు చేపించారు, అదేవిధంగా ఈ స్ట్రాంగ్ రూమ్లను కావచ్చు, వార్ రూమ్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడంలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ నేతల ప్రమేయం ఉందనే విషయం ఖచ్చితంగా ప్రభాకర్ రావు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆయన రాకుంటే మాత్రం తాము ఇప్పుడు సేఫ్ అని భావిస్తున్నట్లుగాను, అదేవిధంగా రాజకీయ నాయకులు కొంతమంది కొన్ని ఆన్లైన్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని చాట్కు సంబంధించినటువంటి ఈ వాటితోటి కూడా ప్రభాకర్ రావు తోటి టచ్లో ఉండి ప్రభాకర్ రావు విదేశాల్లోనే ఉండాలనేది మాత్రం కొంతమంది రాజకీయ నాయకులు ఆయనకు టచ్లో ఉన్నట్టుగాను తెలుస్తూ ఉంది. గత 15-20 రోజుల కిందట చూసినట్టయితే ప్రభాకర్ రావు అంటే అమెరికాలో ఉన్నట్టుగా తెలిసింది, కొద్ది రోజులు చూసినట్టయితే దుబాయ్లో ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి ప్రభాకర్ రావు ఇప్పుడున్నటువంటి ఇన్వెస్టిగేషన్ టీంకు మాత్రం తాను సహకరించట్లేదు. అనారోగ్య పరిస్థితుల కారణంగా మాత్రం ఇప్పుడు ఆయన వివిధ రకాల కారణాల పేరుతోటి విదేశాల్లో ఉన్నట్టయితే మరి ఈ కేసులో ఇప్పటివరకు విచారించినటువంటి నిందితులుగా పేర్కొన్నటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మరి ఇప్పటివరకు ఎవరైతే అనుమానితులుగా కావచ్చు, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆదేశాలు ఎవరిచ్చారో వారికి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళను విచారించేందుకు పోలీసులు సంసిద్ధమవుతున్నారు. కానీ ఇక కేసు అంతా కూడా ఒక హై ప్రొఫైల్కు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అదేవిధంగా నెల రోజులు కావస్తుంది. మరోవైపున జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి నిందితులంతా కూడా వాళ్ళ కన్ఫెషన్లో ప్రభాకర్ రావు పేరునే సూచించడం జరిగింది. గత బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాల మేరకే తాము పనిచేశామని చెప్పారు. ఆ బీఆర్ఎస్ సంబంధించినటువంటి సుప్రీమో పేరు కూడా ఇంకా వెలువడాల్సిన అవసరం ఉంది. మొత్తం దర్యాప్తునంతా కూడా ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కోర్టుకు మాత్రం తాము సీల్డ్ కవర్లోనే అందజేస్తామని చెప్పడం, ఇక కీలక దశలో ఈ కేసు చేరుకున్నటువంటి క్రమంలోనే మొత్తం ప్రభాకర్ రావు రప్పించడం పైన కూడా అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం తీసుకోవాలని కూడా భావిస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో కూడా దానికి రిప్లైకి సంబంధించి ఇప్పటివరకు కూడా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మరి ఆయన ఈ వారం రోజుల్లోగా కొంతమంది రాజకీయ నేతలతోటి టచ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంతవరకు ఆయన పైరవి చేసుకోవడము, అంతేకాకుండా ముందస్తు బెయిల్ పొందాలనే సూచనలు కనబడుతున్నాయి. మరోవైపున చూసినట్టయితే ఆయన ఈ కేసులో పూర్తిగా సరెండర్ కావడం, అప్రూవర్గా మారి గత సంబంధించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా అప్రూవర్గా మారినట్లయితే ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలికి వచ్చే అవకాశం కనబడుతుందని ఇటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే ఇక కీలక దశకు చేరుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు మరికొద్ది రోజులలో రాజకీయ నేతలకు ఇప్పుడు ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా చూసినట్టయితే కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అదేవిధంగా గత అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో చూసినట్టయితే అంటే పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించడం, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పాత్ర, గత ఐఏఎస్లకు సంబంధించినటువంటి వాళ్ళ డబ్బులంటే కూడా ఈ ఎలక్షన్లో పోలీసులే వాళ్ళంతా సరఫరా చేయడము. మొత్తం మీద ఈ వ్యవహారం అంతా ఒక కొలిక్కి రావాలంటే అప్పుడున్నటువంటి ఎస్ఐబిగా ఉన్నటువంటి సి ప్రభాకర్ రావు వస్తే ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని
పోలీసులు భావిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఇక ప్రభాకర్ రాకుంటే మాత్రం ఇప్పుడు నిందితులుగా ఉన్నటువంటి పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కూడా రాజకీయ నాయకులకు నోటీసులు వెళ్ళనున్నాయని తెలుస్తూ ఉంది. శ్రవంతి.